నువ్వు ఆదివారం నుంచి శనివారం వరకు ఒకేలా బ్రతకాలి. ఎందుకంటే ఆయన అలా బ్రతుకుతున్నాడు కాబట్టి. నేను పరిశుద్ధుడును కనుక, చదవండి వచ్చిన మరొకసారి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైండు అంతే. ఎందుకంటే దేవుణ్ణి కలుసుకోబోయే రోజులు దగ్గరగానే ఉన్నాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏ క్షణాన ఎవరు దేవుని చేరుకుంటారో తెలియని స్థితి. ఇంకా ఈ సమయంలో కూడా లోకాశల మీద నీ బ్రతుకుందంటే, ఇంకా ఈ సమయంలో కూడా నేత్రాశ పైన నీ బ్రతుకుందంటే, ఇంకా ఈ సమయంలో కూడా జీవపు డమ్మంతో నువ్వు మాట్లాడుతున్నావంటే ఇంకా నేను ఎవరు రక్షించలేరు. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, దేవునికి లెక్క అప్పచెప్పుకోవాల్సినటువంటి సమయం అతి త్వరలో, అతి దగ్గరగా ఉంది. దేవుని రాకడకు భయంకరమైనటువంటి సూచనలు కనపడతా ఉన్నాయి. అవునా? మొన్న నన్ను ఒకళ్ళు అడిగారు, అయ్యో సన్నీ, ఈ సంవత్సరం నీ పెళ్లి చూద్దాం అనుకున్నాం సన్నీ అన్నారు. ఏమన్నారు? ఇంకా పెళ్ళి ఏముందిలే అన్న, డైరెక్ట్గా దేవుని గొర్రె పిల్ల వివాహ మహోత్సవమే అన్నాను నేను. స్తోత్రం చెప్పండి. ఏంటి, ఇంకా నా పెళ్ళి ఏం చూస్తామన్నా, మనందరం కలిసి దేవుని వివాహ మహోత్సవం, ఇంకా ఆ వివాహ మహోత్సవమే కానీ ఇంకో వివాహ మహోత్సవం లేదన్నా అని చెప్పా. రోజులు అలాంటివి. సిద్ధపడాలా? మోకరించండి ఒకసారి. చిన్న తీర్మానం. యేసే నీకు ఎన్నో ఇచ్చాడు. శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి స్థితిని ఇచ్చాడు. మరి నువ్వేమిచ్చావు దేవునికి? ఆయన అడుగుతూ ఉన్నాడు, లోకాన్ని విడిచిపెట్టమని. విడిచిపెట్టేస్తావా యేసయ్య కోసం? తన ఊపిరినిచ్చాడు కదా, తన శక్తినిచ్చాడు కదా. ఇంకేం కావాలా? మరి నువ్వేమిస్తున్నావు దేవునికి? నువ్వేమిస్తున్నావు? ఈ ఊపిరే నీవే పోయగా స్తుతించిన నీ రుణమే తీర్చనా, ఒదిగిపోతా నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లెనయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లెనయ్యా. నాలో ఏముందయ్యా నాకర్థం కాదయ్యా, నాలో ఏముందయ్యా నాకర్థమే కాదయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లెనయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లెనయ్యా. నిజమే, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటే నీ కళ్ళు చెమ్మగిల్లిన రోజులు గుర్తున్నాయా? ఎంతో మందికి లేని అవకాశాన్ని,
ఎంతో మందికి లేని ఈ తరుణాన్ని దేవుడు నీకు ఇచ్చాడంటే నీ కళ్ళు చెమ్మగిల్లట్లేదా? అల్లరి జీవితాన యొఫ్తాను చేరదీసి న్యాయాధిపతిగా నిలిపిన నజరేయుడా, అల్లరి జీవితాన యొఫ్తాను చేరదీసి న్యాయాధిపతిగా నిలిపిన నజరేయుడా, ఊపిరే నీవే పోయగా స్తుతించిన నీ రుణమే తీరునాయి, ఊపిరే నీవే పోయగా స్తుతించిన నీ రుణమే తీరునా, ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా, నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా, నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. జ్ఞాపకం చేసుకో, యేసే నీ జీవితాన్ని ఎన్నిసార్లు కాపాడి ఉన్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత చెల్లిస్తారా? ఎడారిలో వెలుతురులానే, అడవిలోని పుష్పంలానే, వ్యర్థమైన జీవితాన నేనుండగా అడవిలోని వెలుతురులానే, అడవిలోని పుష్పంలానే, ఎడారిలో వెలుతురులానే, వ్యర్థమైన జీవితాన నేనుండగా ఊపిరే నీవే పోయగా స్తుతించిన నీ రుణమే తీరునాయి, ఊపిరే నీవే పోయగా స్తుతించిన నీ రుణమే తీరునా, ఒదిగిపోతానయ్యా, ఒదిగిపోతానయ్యా, నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా, నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా, నాలో
నేత్రాశ, శరీరాశ, జీవకుడంబం, వీటన్నిటిని విడిచి యేసయ్యలో ఒదిగిపోతావా? యేసయ్యలో అంటుకట్టబడతావా? యేసయ్యలో హత్తుకుంటావా? యేసయ్యని విడిచిపెట్టకుండా, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఉంటావా? నువ్వు చేసుకున్న తీర్మానాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. దేవానికి స్తోత్రం. కూడిచిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నైనా నీకంటూ కట్టబడే బిడ్డలు ఉంచండి ప్రభువా. ఎవరు ఏ ఆశల్లోనూ పడిపోకుండా, శరీరాశలోను, నేత్రాశలోను, జీవపడంబంలోను పడిపోకుండా నాయనా వాటికి వేరుగా ఉంటూ, లోకానికి వేరుగా ఉంటూ, నీకు దగ్గరగా ఉంటూ, నీ సహవాసంలో, నీ ఆశీర్వాదంలో, ఏదేను తోటలో, నీ చాటున, నీ నీడన, నీ హస్తాల క్రింద, నీ కౌగిలిలో తాయుబడులాగున ఈ బిడ్డల నుంచి నాయనా, ఈ బిడ్డల నుంచి ప్రభు నీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరిచి, బలపరిచి, స్థిరపరిచి, ఆశీర్వదించమని, రాకడలో ఎత్తబడే సంఘంగా ఈ సంఘాన్ని ఉంచమని, కూడిచిన ప్రతి ఒక్కరిని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున